ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా మరి మా మహబూబ్ నగర్ కుర్మల ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుర్మ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆనాడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఆనాడు కేసీఆర్ గారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతిని వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆనాడు దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం మరి పేదల పక్షాన పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పోరాడిండు, వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయినాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి జనగామ ప్రాంతంలో పెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆయన ఎప్పుడు మరి పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా మరి దొడ్డి కొమరయ్య గారు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను, ముఖ్యంగా మా గొల్ల కురుమలను చిన్నచూపు చూస్తూ ఉంది. మాటలేమో చాలా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, నగదు బదిలీ చేస్తాము, బ్యాంకులో 2 లక్షల రూపాయలు మీకే వేస్తాము అని చెప్పింది. మరి 100 రోజులు కాదు 900 రోజులైనా కూడా ఒక్కలకు గొర్రె పిల్లలు ఇచ్చింది లేదు, బ్యాంకులో డబ్బులు వేసింది లేదు, ఇచ్చిన మాట నిలుపుకున్నది లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గొల్ల కుర్మల సహకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసినారు. బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టినారు. కానీ 2.5 ఏళ్లలో 100 పైసలు కూడా విడుదల చేయలేదు. పేరుకే 100 కోట్లు పెట్టినారు కానీ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండా గొల్ల కుర్మలకు అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు బడ్జెట్లో 100 కోట్లు పెడితే 100 రూపాయలు కూడా ఇయ్యరా? ఇది ఈ రకమైన దగ. అసలు బీసీలకు మొత్తం బీసీ కార్పొరేషన్కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లుకు. అంతే తప్ప ఒక్క బీసీకి 1 రూపాయి కూడా ఇయ్యలే. మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా అడిగినాం, ఏం సంగతి అయ్యా బీసీలకు ఏం చేసినాం అంటే 6 కోట్లు ఇచ్చిన. బడ్జెట్లో పెట్టింది 1370 కోట్లు, ఖర్చు పెట్టింది 6 కోట్లు. 6 కోట్లు కరెంటు బిల్లుకు, జీతాలకు తప్ప ఒక్క బీసీకి కూడా మేలు చేసింది లేదు. పేరుకు కార్పొరేషన్లు పెట్టిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అని, యాదవ కార్పొరేషన్ అని, పద్మశాలి కార్పొరేషన్ అని, గౌడందల కార్పొరేషన్ అని, ఇక అన్ని కులాలకు ముదిరాజుల కార్పొరేషన్ అని, వైశ్యులకు కూడా పెట్టిండ్రు కార్పొరేషన్. మరి ఏమన్నా 1 రూపాయి ఇచ్చిండ్రా అంటే నయా పైసా కూడా ఇవ్వలే. పేరుకే కాగితాల మీదనే నిధుల కేటాయింపు, కాగితాల మీదనే కార్పొరేషన్లు తప్ప మా బీసీ కులవృత్తులకు, మా బీసీలకు 1 రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మాటలు కోటలు దాటినాయి. ఏం చెప్పిండ్రు? బీసీ సప్లాన్ పెట్టాం, ఏడాదికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టమని చెప్పిండ్రు. మరి పెట్టిండ్రా? 20,000 కోట్లు అని చెప్పిండ్రు, పెట్టుడు మాత్రం 8-9 ఖర్చు పెట్టేది 3,000. అంటే అన్ని మాట తప్పి 42% రిజర్వేషన్ బోగస్, సప్లాన్ బోగస్, బడ్జెట్లో 20,000 కోట్లు బోగస్, కాంట్రాక్ట్లలో 42% బోగస్. అన్ని మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఒక్కటి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. ఇప్పుడిప్పుడే మా బీసీ సోదరులకు అందరికీ కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మోసం, రేవంత్ రెడ్డి ఏ రకంగా బీసీలకు దగా చేసిండో అర్థమవుతుంది. చివరికి మా గొల్ల కుర్మలకు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. గొల్ల కుర్మల గొప్పదనాన్ని అసెంబ్లీలోనే ఎంతో గొప్పగా ఈ జాతి గురించి మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా పట్టించుకుంటలేదు. తాగడానికి కూడా 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి. ఒక చిన్న రోడ్డు కూడా ఉండేది కాదు. వస్తున్నప్పుడు దారి పొడవున జడ్చర్ల టు మహబూబ్నగర్ సార్ ఎంపీగా ఉన్నప్పుడు తిరిగినాం. ఎంత చిన్నగా ఉండే బాధ అనిపించేది. వీళ్ళు ఎంత అద్భుతంగా అయిందని చెప్పి మరి రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ముఖ్యంగా సాగునీరు గురించి మన జిల్లా బతుకుదెరువే వ్యవసాయం. మరి వ్యవసాయం బాగుపడాలంటే కేవలం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడల్లా కేఎల్ఐ ప్రాజెక్ట్ అని రకరకాల టెంకాయలు కొట్టిన తప్ప ఏం చేయలేదు.
కానీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఆ రోజు బాసటగా జిల్లాకు నిలబడినటువంటి హరీష్ రావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మరి 90% పనులు పూర్తయినాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% పనులు పూర్తయినాయి, అన్ని రిజర్వాయర్లు అయినాయి. మిగతా 10% కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మా బతుకు తెరువే అది. ఇలా ఎండాకాలం చేనులు ఎండిపోతూ ఉన్నాయి, గొర్రెలకు మేత లేదు, పశువులకు మేత లేదు, కన్నా కష్టాల్లో ఉంది తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా. కనుక తొందరగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతిని కూడా మేము ఆ రోజు అధికారికంగా మేమే మా జిల్లా నుంచే మా జిల్లా నాయకులందరూ అడిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను ఇవ్వగానే అధికారికంగా చేయాలని చెప్పి 100 సంవత్సరాల నుంచి చేయలేదు. మేమే అధికారికంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలకు జీవో ఇచ్చినాం. ఈ విగ్రహాన్ని కూడా నేను అప్పుడే ఏర్పాటు చేసినాం, నిధులు కూడా ఏర్పాటు చేసినాం. కుల వృత్తులకు ఆత్మగౌరవ భవనాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా అన్ని కుల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు, రైతుల నుంచి మొదలుకుంటే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి అధికారం వచ్చింది కనుక అవి వెంటనే అమలు చేయాలి. వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దీనిపైన ఇరిగేషన్ పైన మళ్ళీ 3 గంటలు కూడా మీటింగ్ ఉంది కనుక మరి ఈరోజు ఓన్లీ మా మహనీయుల యొక్క విగ్రహాలు ఇక్కడ నుంచి అక్కడ వరకు మేము పెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ భవనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కుల వృత్తులను ప్రోత్సహించాలని చెప్పని రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలని 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, ఇస్తా అని చెప్పి 42% ఇవ్వకుండా మోసం చేసి మరి ఎలక్షన్లో రావడం జరిగింది. మరి విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కనీసం మంత్రి పదవులన్నా ₹1 ఖర్చు కానటువంటి మంత్రి పదవులు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి జిల్లా మంత్రికి ఇచ్చిన బడ్జెట్ కూడా సరిగా లేదు, ఇచ్చినటువంటి శాఖకు బడ్జెట్ కూడా లేదు. దాదాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు కానీ 100 కోట్ల రూపాయల కార్పొరేషన్ నిధులు ఇచ్చిండ్రు కానీ ₹1 ఖర్చు కూడా పెట్టలేదు. మరి నామక వస్తే కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసిండ్రు, ఖర్చు కూడా పెట్టలేదు. దానిపైన కూడా డీటెయిల్గా మేము చెప్తాం.